హలో ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రానివ్వం అన్నట్టు తెలంగాణలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న కొంతమంది అంటున్నారు. ఎలా రానివ్వరు? ఎందుకు రానివ్వరు? దమ్ముంటే ఆపండి. జూన్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రాబోతున్నారు అన్నట్టుగా చాలామంది వీడియోలు చేస్తున్నారు. చాలా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో చూస్తున్నాము. చాలా సీరియస్‌గా బెదిరిస్తున్నట్టుగా, రుబాబు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆటన్నిటికి నిదర్శనంగా ఈ ఒక్క వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఎంత బూతులు మాట్లాడుతున్నారు. తెలిసింది కదా సార్, పవన్ కళ్యాణ్ గారు మేము తెలంగాణ రానియము ఇచ్చేమో అజ్జేమో అని చెప్పి మాట్లాడారు కదా. ఆ కుక్కకి సంబంధిస్తున్నా నీ బుద్ధ దమ్ముంటే మూతి మీద మీ సొంత ఏ నాకుడైనా అమ్మకి అబ్బకి కరెక్ట్ పుట్టినోడు ఎవడైనా సరే మన మాటనే జర్నలిస్టులు ఎప్పుడైనా సరే జస్ట్ మీరు ఆపి చూడండి అంతే. రేపు 2వ తారీఖు వస్తాడు, వారం అయితే వస్తాడు, ఒక్కొక్కటి మాత్రం బొంగో పెట్టి మరి వాడు ఎవరి నోటికి వచ్చినాడు మాట్లాడారు కదా మనటి గారు. రేపు 2వ తారీఖు వస్తాడు మీ బొగుడు, వచ్చినప్పుడు అప్పుడు ఏం మాట్లాడతారో చూస్తాను. అప్పుడు ఈ కుక్కలను ఎక్కడ తక్కువ చూస్తాను. వీళ్ళేందో వీళ్ళ ఐజాయిలకు రాకించాడు హైదరాబాద్, వీళ్ళ జాగిర్ అయినట్టు రాణి పికనే ఉన్నారు. రేపు 2వ తారీఖు మొగుడు వస్తాడు, వచ్చినప్పుడు ఎవరు మాట్లాడారో మాట్లాడాడు. మీ అబ్బకు కరెక్ట్ గా పుట్టిన మొగుడు ఎప్పుడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నా పడగలరు. మీరు జస్ట్ ఆఫీస్ 2వ తారీఖు మీరు మొగుళ్ళని ఆ మొట్టని బట్టలకి పెట్టలేదు ఓపెన్ ఛాలెంజ్ ఈ కూర్చొని అప్పుడు చూద్దాం. అసలు తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారిని రానివ్వమని ఎవరన్నారు? ఎక్కడన్నారు? ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. దానికి జనసేన అండ్ టీడీపీ వాళ్ళు అఫెండ్ అయ్యి ఆయనను గట్టిగా క్వశ్చన్ చేశారు. అండ్ ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మాటల్ని వెనక్కి కూడా తీసుకున్నారు. ఈ సందర్భంలో కొంతమంది కొన్ని మాటలు అన్నారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆవేదనగా మాట్లాడారు. అన్న మాటలేంటి? సో కాల్డ్ జర్నలిస్ట్ అని నన్ను ఒక పార్టీ అధినేత తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నాడని ఒక మాట అన్నారు. కొంతమంది అయితే ఆంధ్ర పాలిటిక్స్ నీకెందుకు, నువ్వు తెలంగాణ వాడివి, నీకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు. అందుకే మాట్లాడారు అన్నట్టుగా మాట్లాడారు. ఈ సందర్భంలో తెలంగాణ అనలిస్ట్ అయిన నువ్వు, తెలంగాణ అంటున్న నువ్వు ఆంధ్ర పాలిటిక్స్ నుంచి ఎందుకు మాట్లాడతావు అన్న సందర్భంలో అక్కడ కొంతమంది మరి తెలంగాణలో హైదరాబాద్లో మీకు ఇల్లు లేవా, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీరు గనక ఇలా పత్రికా స్వేచ్ఛను తొక్కేయాలని చూస్తే మాట్లాడే వాళ్ళపైన కేసులు వేస్తే ఎఫ్ఐఆర్లు చేస్తే అరెస్టు చేపిస్తే ఖబర్దార్ మిమ్మల్ని వదలము, మిమ్మల్ని తెలంగాణకు రానివ్వము అన్నట్టుగా మాట్లాడారు. కాంటెస్ట్ ఫుల్గా అర్థమైందా? దీన్ని అర్థం చేసుకొని కొంతమంది జనసేనకు సంబంధించిన తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రాకుండా అడ్డుకోండి చూద్దాము, అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సైలెంట్ అయిపోయారు. ఆయన పైన ఆయన తీసుకుంటున్నారు. మిగిలిన కొంతమంది కూడా సైలెంట్ అయిపోయారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. అక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి? అరెస్ట్ చేస్తాము, ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తాము అన్నప్పుడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఒకటి ఉంది భారతదేశంలో. దాన్ని తొక్కాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇది తెలంగాణపై దాడిలా చూస్తుంది. తెలంగాణ వాళ్ళంతా తిరగబడతారు అన్నట్టుగా మాట్లాడారు. ఆ కేసులు పర్లేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి ఏ పోలీసులు రాలేదు. ఇప్పుడు ఆయన తన వీడియోలు, తన అనలిస్టులు తానే చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఈ ఇష్యూని వాడుకొని తెలంగాణలో జనసేన పార్టీకి పాపులారిటీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడైనా మాట్లాడారా? నన్ను రాకుండా అడ్డుకుంటారంట, నేను వచ్చి చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సీరియస్గా కామెంట్ చేశారా? లేదు కదా. అలాంటప్పుడు మీకెందుకు ఇంత నోటిదూల అన్నది నేను అడుగుతున్నా. నిజంగా నేను ఇక్కడ మాట్లాడడము, అడగడము, క్వశ్చన్ చేయడం అనడం లేదు. మరీ అంత పౌరుషంగా ఇష్టం వచ్చినట్టుగా ఒక తెలంగాణ వాళ్ళమై ఉండి తెలంగాణకు సపోర్ట్గా ఉండకుండా బానిసలు ఎలా బ్రతుకుతారో అలా మాట్లాడుతున్నారు మీరు అనిపిస్తుంది. ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణలో ఇంకా మీరు బానిసల్లాగానే ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. నిజంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఒక వీడియో ప్లే చేస్తూ ఒక మాట చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ ఇచ్చినప్పుడు 11 రోజులు నేను తినలేదు, 11 రోజులు నాకు నిద్ర పట్టలేదని పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే తెలంగాణ ఇచ్చినందుకు ఆయన అంత బాధపడ్డాడా? తెలంగాణ ఇచ్చినందుకు ఆయనకు అంత బాధేసిందా? అంటే తెలంగాణకు సపోర్ట్ కాదా అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ
తెలంగాణ సమాజానికి ఆయన మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కూడా గట్టిగా అడిగారు. ఇక్కడ మనమంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎమోషన్స్ ఎవరికైనా ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు చాలా మందికి బాధ కలిగింది న్యూట్రల్గా ఉండే వరకు. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ను తమది అనుకున్న వాళ్ళు ఇంకా బాధపడతారు. బాధపడే సిచ్యువేషన్స్ అప్పుడు జరిగాయి. దాన్ని మనము సీరియస్గా తీసుకోని అవసరం లేదు. ఇప్పటి వరకు ఏ తెలంగాణ వ్యక్తి కూడా ఆ టాపిక్ గురించి ఎక్కడ సీరియస్గా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు వచ్చేసి తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎందుకు రాడు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ జెండా పాతుతాడు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని విస్తరిస్తారంటూ మాట్లాడుతూ ఎవరిని రెచ్చకూడదామని చూస్తున్నారన్నది నా క్వశ్చన్ ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన మంచి మనిషి. ఆయన తన పనేదో తాను చేసుకుంటూ ఎలాంటి ట్రోల్స్ని పట్టించుకోకుండా తను చేయాలనుకున్న మంచిని తాను చేస్తూ వెళ్ళేవాడు. మీలాంటి జన సైనికుల వల్ల, మీలాంటి బానిసల్లా ఉందామనుకునే వాళ్ళ ఆయనకు చెడ్డ పేరు తప్ప ఇక్కడ ఏది లాభం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎవరు దేని గురించి అయినా మాట్లాడవచ్చు, ఎవరు ఎక్కడైనా బ్రతకవచ్చు. ఇది మన రాజ్యాంగంలో ఉంది. తెలంగాణ ఆంధ్ర అన్నది 2012 తోటే దానికి ఒక ఆన్సర్ దొరికేసింది. 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాం, కానీ తెలుగు వాళ్ళమంతా ఒకటే. కలిసికట్టుగా ఎదగాలి, కలిసికట్టుగా అభివృద్ధి చెందాలన్నదే నా ఒపీనియన్. అండ్ ఇక్కడ రెచ్చగొడుతూ మాట్లాడి తెలంగాణ వాళ్ళని రెచ్చిపోయేలా చేస్తే మాత్రం ప్రాబ్లము వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకే కాకుండా తెలంగాణకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులకు కూడా కలుగుతుందన్నది చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడాలి, వాటి గురించి మనము డిస్కస్ చేయాలి తప్ప ఇలా ఒక పార్టీ అధినేతకు బానిసల్లాగా బ్రతుకుతూ ఒక జెండాను మోస్తూ బ్రతికితే మాత్రం అది బ్రతుకు కాదు. ఇలా తెలంగాణ వాడు ఎప్పటికీ బ్రతకరు. ఇన్ కేస్ మీరు అలాగా బతుకుదాం అనుకుంటే మాత్రం మీరు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ ఇష్యూ గురించి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సైలెంట్ అయిపోయారు. అక్కడ చాలామంది మాట్లాడిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఈ మధ్యలో వచ్చిన వీళ్ళంతా ఏంటి, తెలంగాణ ఆంధ్ర అంటూ వీళ్ళే మాట్లాడుతున్నారు కదా, వీళ్ళే ఇష్యూని ఇంకా పెద్ద చేస్తున్నారు కదా. అసలు ఇక్కడ వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది వీళ్ళే కదా, జనసేన వాళ్ళే కదా ఇప్పుడు తప్పు చేస్తుంది అన్నది నా ఒపీనియన్. నా ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.